దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారి మొరను, వారి రోదనను, వారి ఏడుపును దేవుడు విని వారిని ఐగుప్తు నుండి విడిపించి కానానుకు నడిపిస్తూ వారితో నిబంధన చేశాడు. ఐగుప్తుకి కలిగినటువంటి ఏ వ్యాధి కానీ ఆశలు కానీ ఇక మీ వెంట రావు అని వాళ్ళని ఎర్ర సముద్రం దాటించి ఐగుప్తి సైన్యం అంతటిని కూడా ఆ జల సమాధి చేసినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. అయితే ఎప్పుడైతే మీరు నా ఆజ్ఞలు పాటించి నా నిబంధన గైకొని నా విధులను అనుసరిస్తారో మీకు ఇకెన్నడూ ఐగుప్తి రోగమే కానీ, కరువే కానీ, బాధే కానీ ఉండదన్నాడు ప్రభు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు శ్రేష్టకరమైన మార్గంలో నడిచిన తర్వాత వారు ప్రభువుని మరిచి అక్కడ ఒక మందిరం ఉంది అన్న విషయాన్ని కూడా మర్చిపోయి విస్తారంగా వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు, కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు, కానీ సమాధానంగా ఉండలేకపోతున్నారు, ఆత్మీయతను కట్టుకోలేకపోతున్నారు, దుప్పటి కప్పుకుంటున్నారు, చలి ఆగట్లేదు, అలాగే సంపాదిస్తున్నారు, చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంటుంది. అప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త ద్వారా పలికిన మాట ఏమిటంటే, నా ఆత్మ మీ మధ్య ఉంది కనుక మీరు ఇక భయపడకండి. ఐగుప్తులో నుండి వస్తున్నప్పుడు నేను ఎలాగూ మీకు తోడై ఉండి సమస్త విషయాల్లో జయమిచ్చి నడిపించాను, ఇప్పుడు కూడా నా ఆత్మ మీ మధ్య ఉంది కనుక మీరు భయపడక, కలవరపడక ఆ మందిరాన్ని కట్టి మీరు ముగించండి అని దేవుడు హెచ్చరిక చేశాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు లిటరల్గా కనిపిస్తున్న మందిరం పాడైపోయినప్పుడు వాళ్ళందరూ తన ఆత్మ ద్వారా బలపరచబడి ఆ మంచి కార్యం చేయటానికి ఒక ఏక మనసును కలిగి దాన్ని నిర్మాణం చేసి పూర్తి చేసినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ఈ రోజున ఆత్మ సంబంధమైన మందిరాలమైన మన జీవితాలు కూడా కానానుకు చేరవలసినటువంటి మన జీవితాలు, అద్దరికి చేరవలసిన మన జీవితాలు, గురి చూసి పరిగెత్తవలసిన మన జీవితాలు దారి తొలగిపోయిన స్థితిలో ఉన్నాయి. అందుకే మనకి అపచయాలు, ఎంత సమాధానంగా ఉందామన్నా ఉండలేం, పిల్లల కొరకు ఎంత కనిపెట్టినా పిల్లలు కాని పరిస్థితి, పుట్టిన పిల్లలు ఒక మంచి స్థితిలో పెంచుదామనంటే వారు చేతికి దొరకని పరిస్థితి, ఇలాంటివన్నీ ఎదురవుతున్నాయి. ఆనాడు హగ్గై ప్రవక్త ద్వారా దేవుడు పలికినట్లుగానే ఈరోజు దేవుని ఆత్మ మన పైన అల్లాడుతుంది. ఎందుకొరకంటే దేవునికి ఒక నివాసయోగ్యమైన మందిరాలుగా మనల్ని కట్టాలి అని. చూడండి, ఆ రోజు దేవుని ఆత్మ ద్వారా అవి జరిగాయి. నేడు కూడా దేవుని ఆత్మ మనలో అల్లాడుతుంది, ఆయన స్వభావంలోనికి ఎదిగించాలని, ఆయన పోలికల్లోకి ఎదిగించాలని. అంత్య దినములలో అందరిపైన తన ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఆ ఆత్మ దేవునికి మనం అప్పగించుకొని ఆత్మను మనం పొందుకోగలిగితే నిశ్చయంగా ఆత్మ దేవుడే మనల్ని పరిపూర్ణుని చేసి ప్రభు ఎదుట నిలబెడతాడు. కనుక మనం అప్పగించుకొని ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.